హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ కూడా ఎంతో చక్కగా హెల్ప్ అయ్యే ఒక మంచి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. ఒక మంచి హెయిర్ గ్రోత్ షాంపూని, హెయిర్ గ్రోత్ హెయిర్ ప్యాక్ని తయారు చేశానండి. ఈ రెండింటిని కలిపి మీ జుట్టుకు వాడితే జుట్టు రాలదు, అలాగే జుట్టు పెరుగుతూనే ఉంటుంది. సన్నగా పిలకలా ఉన్న మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఈ రెండు కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేసుకోవడానికి పెసలు తీసుకోవాలండి. పెసల వల్ల మన జుట్టుకి ఎన్నో మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి. వీటిలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా మన జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో పెసలు ఎంతో చక్కగా వర్క్ అవుతాయండి. మరి ఇప్పటి వరకు చాలా మంది పెసల్ని వంటల్లోనే వాడారండి. జుట్టుకి ఎంతో మంచి శక్తిని అందించడంలో పెసలు ఎంతో చక్కగా హెల్ప్ అవుతాయండి. మరి పెసలతో మన జుట్టుకి ఏ విధంగా వాడాలనేది కూడా ఇప్పుడు చూద్దామండి. ఒక బౌల్ తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు పెసలు వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా వాటర్ పోసి ఒకసారి అంతా కూడా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకుందామండి. ఎందుకంటే మనం జుట్టుకు వాడుతున్నాం కాబట్టి జుట్టుకు వాడేది ఏదైనా కానీ శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతే మన జుట్టుకు అయితే వాడుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఉంచేసి దీంట్లో ఫ్రెష్గా ఉండే వాటర్ని పోసుకుని ఒక రోజు రాత్రి అంతా కూడా వీటిల్ని బాగా నానబెట్టుకుందామండి. పెసలన్నీ కూడా చాలా చక్కగా నానిపోయినాయండి. పెసల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ అలాగే విటమిన్ సి ఉంటుందండి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. పల్చగా మారిపోయిన మన జుట్టు పైన తిరిగి ఒత్తుగా పెరగడానికి వీటిల్లో ఉండే విటమిన్స్ ఎంతో బాగా ఉపయోగపడతాయండి. బాగా మెత్తగా అయ్యేంత వరకు వీటిని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా తీసుకుందాము. ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి కుంకుడుకాయలు తీసుకోవాలండి. సోప్ నట్స్ అని కూడా అంటారు కదా. కుంకుడుకాయలు మన జుట్టుకి ఎంతో చక్కగా హెల్ప్ అవుతాయండి. మరి ఇప్పుడంటే అందరూ షాంపూలు వాడుతున్నారు కానీ ఇంతకు ముందు రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జుట్టుకి కుంకుడుకాయల్ని వాడేవారండి. మన తలపైన ఎలాంటి చెడు ఇన్ఫెక్షన్స్, చెడు ఫంగస్ రాకుండా మన స్కాల్ప్ని కుంకుడుకాయ ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుందండి. మరి షాంపూలు వాడడం వల్ల మన తలలో ఎక్కువగా ఫంగస్ అనేది పట్టేస్తూ ఉంటుందండి. మనం షాంపూతో తలస్నానం చేసిన రోజునే మన జుట్టు అనేది ఫ్రెష్గా ఉంటుందండి. నెక్స్ట్ డేకి జుట్టు అంతా కూడా జిడ్డుగా అయిపోయి అసలు జుట్టు బాగోదండి. అదే మీరు కుంకుడుకాయలతో తలస్నానం చేశారనుకోండి, మీ జుట్టు వారం రోజులైనా కానీ చక్కగా సిల్కీగా అందంగా ఉంటుంది. అలాగే మన స్కాల్ప్ పైన ఎలాంటి చెడు ఫంగస్ రాకుండా కాపాడుతుందండి. అలాగే కుంకుడుకాయల్లో ఉండే విటమిన్స్, పోషకాలన్నీ కూడా జుట్టు పెరగడానికి సహాయం చేస్తుందండి. అలాగే జుట్టు రాలకుండా ఉంటుంది. కుంకుడుకాయలు మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టు అనేది డ్రైగా అవ్వకుండా కాపాడుతుందండి. ఎన్నో మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి. మరి ఈ మధ్యకాలంలో ఎవ్వరు కూడా కుంకుడుకాయ అయితే జుట్టుకు వాడట్లేదండి. కొంచెం ఒక్కసారి ఈ విధంగా నేను చెప్పినట్టు మీరు వాడితే కనుక మీ జుట్టుకు అయితే చాలా మంచిదండి. ఇప్పుడు మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి ఒక 10 వరకు కుంకుడుకాయలను అయితే తీసుకుందామండి. కుంకుడుకాయలు తీసుకుని ఇలా వీటిల్లో కుంకుడుకాయలు అన్నిటిని కూడా ఈ విధంగా మనం దంచుకోవాలి. చక్కగా ఈ విధంగా దంచుకోవడం వల్ల వీటిల్లో ఉండే గింజలు బయటకు వస్తాయండి. కొంచెం ఇలా కచ్చపచ్చగా బద్దలు కొట్టుకుందామండి. తర్వాత ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి మెంతులు తీసుకోవాలండి. మెంతులు కూడా మన జుట్టుకి ఎంతో బాగా హెల్ప్ చేస్తాయండి. ముఖ్యంగా ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. మన తలలో ఉండే చుండ్రుని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో మెంతులు ఎంతో చక్కగా హెల్ప్ అవుతాయండి. నెక్స్ట్ ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్లు రైస్ని కూడా యాడ్ చేసుకుందామండి. మరి రైస్ వాడడం వల్ల కూడా మన జుట్టు పెరుగుద్దండి. రైస్లో ఉండే అమైనో యాసిడ్స్ అలాగే అమైనో ఆమ్లాలన్నీ కూడా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ని పెంచడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఒక 10 కుంకుడుకాయల్ని ఈ విధంగా చిట్ల కొట్టుకుని ఇందులో వేసుకోవాలండి. ఇందులో 1 గ్లాస్ వాటర్ని పోసుకుందామండి. దీనిని స్టవ్ పైన పెట్టుకుని బాగా మరగబెట్టుకుందాము. ఈ వాటర్లో ఇవన్నీ కూడా బాగా ఉడకడం వల్ల వీటిల్లో ఉండేవన్నీ కూడా వాటర్లోకి రిలీజ్ అవుతాయండి. ఇది మరింత శక్తివంతంగా తయారవుతుంది. ఎవరికైతే జుట్టు అనేది రాలిపోయి తలమాడు భాగం బయటికి కనబడుతుందో అలాంటి వారు ఒకసారి ఈ రెమెడీని వాడి చూడండి. వాడిన 1 వీక్లోనే మీకు రిజల్ట్ అనేది చాలా మంచిగా వస్తుందండి. మరి ఈ మధ్యకాలంలో ఎవరు కూడా కుంకుడుకాయలతో తలస్నానం అనేది చేయట్లేదండి. మరి కుంకుడుకాయలతో తలస్నానం చేయకపోవడం వల్ల మనం చాలా రకాల బెనిఫిట్స్ అయితే కోల్పోతున్నామండి. కుంకుడుకాయలతో తలస్నానం చేయడం వల్ల మన తలలో ఉండే చెడు ఫంగస్ని నివారిస్తుంది. అలాగే స్కాల్ప్ పైన చెడు ఇన్ఫెక్షన్స్ ఏమీ సోకకుండా స్కాల్ప్ అంతా కూడా హెల్తీగా ఉంచడంలో కుంకుడుకాయలు ఎంతో బాగా హెల్ప్ అవుతాయండి.
అలాగే మనం ఇందులో రైస్ వేసుకున్నాము, మెంతులను కూడా వేసుకున్నాం కదండి. ఈ రైసు మెంతులు ఈ రెండు కూడా మన తలపైన ఎంత బాగా హెల్ప్ అవుతాయి అంటే ఇది తల మాడు భాగం పైన కొత్త వెంట్రుకలు వచ్చేలా చేస్తాయి. అలాగే మన స్కాల్ప్ లోపల కొల్లాజెన్ మెష్ ఉంటుందండి. కొల్లాజెన్ మెష్కి పోషణ అందించి జుట్టు రాలకుండా ఉంచడంలో మెంతులు రైసు ఈ రెండు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఈ వాటర్ ఒక 5 నుంచి 6 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇవన్నీ బాగా నానిపోయినాయి కదా. ఇప్పుడు కుంకుడుకాయల్లో ఉండే పిక్కలు మొత్తం తీసేసుకుందామండి. ఇలా మొత్తం గింజలన్నీ కూడా కలెక్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతులు అలాగే కుంకుడుకాయలు రైస్ ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుందామండి. దీనిపైన మూత పెట్టేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. చక్కగా మనకి ఇక్కడ చూడండి న్యాచురల్ షాంపూ లాగా అయితే రెడీ అయిందండి. మనం ఇందులో సోప్ నట్స్ వేసుకున్నాం కదా, ఇది మన జుట్టు పైన న్యాచురల్ షాంపూలా పనిచేస్తుంది. ఈ కుంకుడు రసం మన తలపైన ఒకసారి పడితే చాలండి, తలలో దురద దద్దుర్లు పేలు ఇలాంటి సమస్యలు కూడా ఏమీ రాకుండా ఉంటుందండి. ఇలా షాంపూని అయితే రెడీ చేసుకోవాలండి. ఇదే మిక్సీ జార్లో మళ్ళీ వాటర్ పోసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. రెండోసారి కూడా మిక్సీ పట్టుకుంటే చక్కగా మనకి ఇంకొంచెం షాంపూ అయితే రెడీ అవుద్దండి. ఇది న్యాచురల్ పద్ధతిలో కుంకుడు రసాన్ని మన జుట్టుకు వాడితే మన జుట్టు అనేది చాలా బలంగా దృఢంగా పెరుగుద్దండి. ఇప్పుడు మనం దీన్ని కూడా ఆ బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకుందాము. ఇప్పుడు మనం షాంపూని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు హెయిర్ ప్యాక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. మన జుట్టుకి ఎంతో బలాన్ని అందించే షాంపూ అయితే రెడీ అయిందండి. ఆల్రెడీ ఇందులో మనకి మెంతులు అలాగే రైసు నెక్స్ట్ కుంకుడుకాయలు ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పెసల్ని ఇందులో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. వాటర్ తక్కువ వేసుకుని గ్రైండ్ చేసుకుందాము. అదే మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుందామండి. చక్కగా మనకి చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతాయి. తక్కువ వాటర్ పోసుకోండి, మరీ ఎక్కువ పోసుకుంటే మనకి పేస్ట్ అనేది చాలా పలచగా వస్తుంది. పెసలు కూడా మనకి చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయినాయండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్లో యాడ్ చేసుకుందాము. జుట్టు కుదులు మొదల్లోకి కూడా ఈ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల అధిక హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే మన హెయిర్ అనేది ఎప్పుడూ నిరంతరం పెరగడానికి ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే చాలా చక్కగా వర్క్ అవుతుందండి. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉంటున్నారండి, అక్క చాలా సింపుల్గా ఉండే షాంపూ ఏదైనా ఉంటే చెప్పక్క అని అడుగుతున్నారండి. మనకి బయట దొరికే షాంపూలు ఏవైనా కానీ కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇలా మీరు న్యాచురల్ పద్ధతిలో చక్కగా కొంచెం టైం తీసుకుని ఒకేసారి షాంపూని తయారు చేసుకుని మీరు 1 వారం నుంచి 2 వారాల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. మనం తయారు చేసుకున్న ఈ షాంపూ 2 వారాల వరకు నిల్వ ఉంటుందండి. స్టోర్ చేసుకుంటే తలస్నానం చేసే ప్రతిసారి కూడా మన జుట్టుకైతే వాడుకోవచ్చండి. ఈ హెయిర్ ప్యాక్ని మన హెయిర్కి అప్లై చేసుకోవాలండి. ఇది ఏ విధంగా వాడాలంటే తలస్నానం చేసే ఒక అరగంట ముందు ఈ ప్యాక్ని జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా అప్లై చేసుకోవాలండి. ఇది మన జుట్టుకు మొత్తం అంతా కూడా దట్టంగా అంటేటట్టుగా అప్లై చేసుకోవడం వల్ల మన తలలో చుండ్రు ఉండదు, దురద దద్దురు లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. మన తలలో చుండ్రు లేకపోవడం వల్ల మంచి ఉపయోగం ఏంటంటే జుట్టు అనేది అస్సలు రాలదండి. జుట్టు రాలకుండా ఉంటే ఆటోమేటిక్గా మన హెయిర్ అనేది హెల్తీగా ఉన్నట్టే. అలాగే మన హెయిర్ అనేది కూడా పెరుగుతూనే ఉంటుందండి. మొత్తం జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ మీ తలపైన ఉంచుకుని 1/2 అవర్ తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ కుంకుడుకాయ రసాన్ని మన జుట్టుకు వాడాలండి. నేను కుంకుడుకాయ రసం అంటున్నాను కానీ ఇది ఇన్స్టెంట్గా తయారు చేసుకునే షాంపూ అని కూడా అనొచ్చండి. ఇది షాంపూతో సమానం. షాంపూని ఏ విధంగా వాడతారో షాంపూ అప్లై చేసుకున్నట్టుగా అప్లై చేసుకుని మన తల మాడు భాగం అంతా కూడా నెమ్మదిగా రుద్దుకుంటూ తలలో ఉండే మురికిపోయేంత వరకు రుద్దుకుంటూ తలపై నీళ్లు పోసుకుని శుభ్రంగా తల భాగాన్ని క్లీన్ చేసుకోవాలండి. ఇలా మీరు వారానికి 2 సార్లు ఈ షాంపూని అలాగే ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ని వాడుతున్నట్టయితే మీ జుట్టు ఎప్పటికీ రాలదు, తలలో తెల్ల వెంట్రుకలు రావు. మీ జుట్టు అంతా కూడా నల్లగా ఒత్తుగా షైనీగా పెరగడం అనేది ఎవరూ ఆపలేరు అన్నమాట. అంత చక్కగా వర్క్ అవుద్దండి. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.